హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా చారు. చాలా బాగుంటుంది, చూద్దాం రండి. టమాటా చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు 6, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కారం, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆనియన్. ముందుగా టమాటా ముక్కలు, చింతపండుని మిక్సీలో వేస్తున్నాం. టమాటా ముక్కలు, చింతపండుని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలాంటి కుక్కర్ అయినా సరే, లేదంటే పెద్ద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకున్నాం. కొంచెం వెల్లుల్లి ఇలా మెత్తగా నల్లగొట్టుకుని వేసుకుంటే మంచి సువాసన ఉంటుంది, స్మెల్ ఉంటుంది. కరివేపాకు, తర్వాత ఇందులో టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాని వేస్తున్నాం. ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా టమోటా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. టమోటా పచ్చివాసన పోవాలి. వాటర్ వేసుకుంటున్నాను. చారు కదా, కావాల్సిన వాటర్ 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను. కొద్దిగా కొద్దిగా బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఓపెన్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకోవచ్చు, లేదా ఇలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. లేదంటే అర్జెంట్ ఉంటే కుక్కర్ కూడా పెట్టేసి కుక్కర్ మూత కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా అర్జెంటుగా ఉంటే ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్కి పెట్టుకుంటే అయిపోతుంది చారు, అర్జెంటుగా ఉంటే. లేదంటే ఈ మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది చారుకి. కుక్కర్ మూత అవసరం లేకపోతే ఓపెన్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు, 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. టమాటా చారు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది టమాటా చారు, వేడి వేడి టమాటా చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.